నమస్తే. మనం ఈ వీడియోలో వీరభద్రాసనాన్ని గురించి తెలుసుకుందాం. శివుడు ఆ శివదేవుడు పరాభవానికి గురైనప్పుడు శివుడు రుద్రుడై రుద్రతాండవం చేస్తూ తన జులాజూటం నుంచి ఉద్భవించినటువంటి వ్యక్తే వీరభద్రుడు. లోకంలో అభద్రత పెరిగినప్పుడు ఆ వీరభద్రుడు ఉద్భవించి అభద్రతను తొలగించడం కోసం తన వీరత్వాన్ని ప్రదర్శించే వాడే వీరభద్రుడు. అటువంటి ఈ వీరభద్రాసనాన్ని నీవు ఆచరించడం మూలంగా నీ శరీరంలో పెరిగినటువంటి అభద్రతను తొలగించి, అంటే రోగాలకు కారణమైన వాటినన్నింటినీ తొలగించి నీ శరీరాన్ని వీరత్వంతో నింపేటటువంటి ఆసనం కాబట్టి దీనికి వీరభద్రాసనం అన్న పేరును నిర్ణయించారు. ఈ ఆసనాన్ని ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తున్నాను, చూడండి. మనం ఈ వీడియోలో వీరభద్రాసనాన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. మొదటగా 2 పాదాలను 1 మీటర్ దూరంలో ఈ విధంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఎటువైపు అయితే మన దృష్టిని నిలపాలి అనుకుంటున్నామో అటువైపు పాదాన్ని 90 degrees తీసుకుని రావాలి. ఇక 2వ పాదాన్ని 45 degrees ఈ విధంగానే ఉంచాలి. ఆ తర్వాత ఛాతీని ఎక్స్పాండ్ చేసి వెన్నును తిన్నగా ఉంచి 2 చేతులను పాదాలకు సమాంతరంగా ఉంచాలి. మరియు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ పాదాలు 2 సమాంతరంగా ఉండాలి. ఆ పాదాలకు సమాంతరంగా మన చేతులు ఉండాలి. ఛాతీని బాగా ఎక్స్పాండ్ చేస్తూ ఉంచండి. ఆ తర్వాత నెమ్మదిగా మన దృష్టిని ఎటువైపు అయితే నిలపదలుచుకున్నామో అటువైపు ఉన్నటువంటి మోకాలను ఈ విధంగా కాస్తంత ఉంచండి. ఈ విధంగా మనం చేతులను తీసి దృష్టిని ముందరి వైపు ఇక్కడ పాదం 90 degrees భూమికి ఉండేలా చూసుకోవాలి. ఎంతసేపు అయితే ఉండగలుగుతామో అంతసేపు ఉండండి. ఇక్కడ 2వ పాదాన్ని స్టిఫ్గా ఉంచాలి. మోకాలు వంచకూడదు. కాసంత జాగ్రత్త వహించండి. ఎంత మించి ఉంచితే అంత మంచిది. ఆ తర్వాత నెమ్మదిగా ఎలాస్టిక్ వచ్చేయండి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా 2వ పదాన్ని చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు ఇటువైపు దృష్టి ఉంచాలనుకున్నాం కాబట్టి ఇటువైపు ఉన్నటువంటి పాదాన్ని 90 degrees ఉంచేసి ఇటువైపు ఉన్న పాదాన్ని మనం 45 degrees ఉంచేసాము. ఛాతీని ఎక్స్పాండ్ చేస్తూ వెన్నును తిన్నగా ఉంచేసి ఈ విధంగా ఉంచి ఆ తర్వాత మనం ఈ విధంగా మనం ప్రతిరోజు 4-5 సార్లు ఈ విధంగా చేస్తూ ఉండండి. దీని యొక్క ఫలితాన్ని నేను తెలియజేస్తున్నాను, చూడండి. ఇక ఈ ఆసనాన్ని చేయడం మూలంగా మనకు కలిగేటటువంటి లాభాల గురించి తెలుసుకుందాం. ఆ శివాంశ అయినటువంటి వీరభద్రుడు తన పిక్క బలంతో దక్షుణ్ణి దక్ష పరివారాన్ని మొత్తం సంహరించి వేస్తారు. అంతటి పిక్క బలాన్ని కలిగినటువంటి వ్యక్తే వీరభద్రుడు. కాబట్టి ఈ ఆసనాన్ని నీవు ఆచరించడం మూలంగా, ఈ ఆసన స్థితిలో నీవు ఉండడం మూలంగా నీ శరీరంలో పిక్కల బలం అనేది పెరిగిపోతుంది. పిక్క కండరాల్లో పట్టివేత లాంటి సమస్యలు తొలగిపోతాయి. తొడకండరాల్లో పట్టివేత లాంటి సమస్యలు తొలగిపోతాయి.
కాబట్టి ఈ వీరభద్రాసనాన్ని నీవు ఆచరించు. పిక్కల్లో తొడల్లో ఏర్పడ్డ దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక రెండవ లాభం, ఈ వీరభద్ర ఆసనాన్ని నీవు ఆచరించడం మూలంగా శ్రీశైలంలో వీరభద్ర స్వామిని పూజించినంత మాత్రాన రక్తదోషాలన్నీ తొలగిపోయినట్లు నీ శరీరంలో ఏర్పడ్డటువంటి రక్త దోషాలన్నీ తొలగిపోతాయి. అది ఎలా అంటే, నీవు ఈ ఆసనాన్ని వేస్తున్నప్పుడు పాదాలను మొత్తం నేలకు ఉంచి వేసి నేలపై ఒత్తిడిని తెస్తూ ఉండడం మూలంగా నీ నాడీ వ్యవస్థ పాదాల నుంచి ఈ తల భాగం వరకు సరైపోయి రక్త ప్రసరణ వ్యవస్థ అనేది నీకు సరైపోతూ ఉంటుంది. అదేవిధంగా భుజాలను, పిక్కలను, తొడలను అన్నింటినీ బిగుతుగా ఉంచి ఈ ఆసనాన్ని నుంచి నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు దానిని వదిలివేస్తూ ఉంటావు. కాబట్టి నీ శరీరంలో రక్త దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక మనం ఈ వీరభద్రస్వామికి గారెల మాల వేసినంత మాత్రాన్నే సంతాన భాగ్యాన్ని అందిస్తాడు. ఈ వీరభద్రాసనంలో 4 స్థితులు ఉంటారు. ఈ 4 ఆసనాలను, ఈ 4 వీరభద్రాసనాలను నీవు ఆచరించడం మూలంగా, అంటే ఈ వీరభద్రాసనం అనేటటువంటి గారెల మాలను నీవు ఆ వీరభద్రస్వామికి వేయడం మూలంగా, అంటే ప్రతినిత్యం ఈ వీరభద్రాసనంలో ఉన్నటువంటి 4 పోజులను వేయడం మూలంగా నీ శరీరంలో ఏర్పడ్డటువంటి సంతాన భాగ్యానికి ఏర్పడ్డ అవరోధాలన్నీ తొలగించి వేస్తాడు ఆ వీరభద్రస్వామి. కాబట్టి సంతాన సమస్యలు ఉన్నటువంటి వారు ఈ వీరభద్రాసనాన్ని ఆచరించడం మూలంగా మీకు శుభం జరుగుతుంది. ఇక వీరభద్రస్వామి తన ఉగ్ర రూపాన్ని ఆ దక్ష పరివారంపై చూపించేటప్పుడు తన ఊపిరిని మొత్తం బిగబట్టి వారందరినీ సంహరించి వేస్తాడు. అంటే మనం ఏదైనా ఒక వస్తువును లేపాలి అంటే ఊపిరిని బిగబట్టాలి. ఆ దక్షుని యొక్క పరివారాన్ని మొత్తం సంహరించడం కోసం వీరభద్ర స్వామి తన యొక్క శక్తిని మొత్తం తనలో కేంద్రీకరించుకొని, అంటే ఊపిరితిత్తులను మొత్తం బిగబట్టి వేసి వారిని మొత్తం సంహరించి వేస్తాడు. అంతటి శక్తి అనేది ఆ వీరభద్ర స్వామికి ఉంది. కాబట్టి నీకు కూడా ఆ వీరభద్ర ఆసనాన్ని ఆచరించడం మూలంగా నీ యొక్క ఊపిరితిత్తుల శక్తిని పెంచి వేస్తాడు. అంటే ఈ ఆసనాన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క ఊపిరితిత్తుల శక్తి అనేది పెరుగుతుంది. ఊపిరిని బిగబట్టి ఈ ఆసన స్థితిలో మనం ఎక్కువసేపు ఉండడం మూలంగా మనకి లాభం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఈ ఆసనాన్ని మనం ప్రతినిత్యం ఆచరిద్దాం. ఎన్నో లాభాలు. ఇంకొక విషయాన్ని తెలియజేస్తున్నాను. విష్ణుమూర్తి ఈ యుద్ధం చేస్తూ వీరభద్రస్వామి యుద్ధాన్ని చేస్తూ ఉన్న సందర్భంలో విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని విసిరివేసినా కూడా ఆ సుదర్శన చక్రాన్ని సైతం మింగివేసినటువంటి వ్యక్తి. నీకు జీర్ణాశయ రోగాలను రానివ్వడు ఆ వీరభద్రస్వామి. విష్ణుమూర్తి యొక్క చక్రాన్నే మింగివేసినటువంటి వ్యక్తికి నువ్వు తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి చెడును మొత్తం సంహరించే శక్తి ఉంది. కాబట్టి నీకు ఈ జీర్ణాశయ సంబంధ దోషాలన్నీ వేసేస్తారు. ఈ ఆసనాన్ని వేస్తున్నప్పుడు మన శరీరాన్ని మొత్తం బిగుతుగా ఉంచాలి. ఊపిరితిత్తులను, పొట్ట భాగాన్ని, పిక్కల భాగాన్ని, పాదాల భాగాన్ని, తొడల భాగాన్ని అన్నింటినీ బిగుతుగా ఉంచిస్తాం. మనం ఉదర భాగాన్ని కూడా బిగుతుగా ఉంచడం మూలంగా ఉదర కండరాలకు శక్తి అనేది పెరుగుతుంది. ఆ కారణం చేత నీకు జీర్ణాశయ రోగాలు అనేవి రాకుండా ఉంటాయి. అంతేకాక భుజాలను సైతం మనం పాదాలకు సమాంతరంగా ఉంచవలసి వస్తుంది. కాబట్టి వీరభద్రస్వామి కత్తిని మొత్తం యుద్ధంలో ఆ శర వేగంతో తిప్పేటటువంటి శక్తి అతనికి వచ్చింది. అదేవిధంగా నీవు ఈ ఆసనాన్ని ఆచరించడం మూలంగా నీ భుజాల యొక్క శక్తి అనేది పెరుగుతుంది. ఈ వాస్తవాన్ని గమనించండి. మన ప్రాచీనులు మనకి ఇచ్చినటువంటి ఈ ఆసనాన్ని ఆచరిద్దాం. మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. ఆ వీరభద్ర స్వామి మనందరికీ ఒక రక్ష.
ఆ శివదేవుని యొక్క పరాభవాన్నే అతని పరాభవంగా భావించి, ఎందుకంటే శివుని యొక్క అంశే వీరభద్రుడు కాబట్టి, ఈ పరాభవ నామ సంవత్సరం నీ పరాభవాలన్నీ తొలగిపోయి ఆ పరాశక్తి యొక్క, ఆ భవుని యొక్క పరాభవ నామ సంవత్సరం. పరా అంటే ఆదిశక్తి యొక్క అంశ, భవ అంటే శివుని యొక్క అంశ. ఆ రెండు అంశాలు ఏకమై ఆ శివుని యొక్క పరాభవాన్ని ఏ రకంగానైతే వీరభద్రుడు తన పరాభవంగా భావించి ఆ శక్తి శివస్వరూపాల చేతనే ఆ దక్షుణ్ణి సంహరించగలిగినట్లు నీకు కూడా శుభాన్ని అందిస్తాడు ఆ వీరభద్ర స్వామి. ఈ వీరభద్రాసనాన్ని వేయడం మూలంగా నీ యొక్క పరాభవాన్ని కూడా, అంటే నీ శారీరక సంబంధమైనటువంటి రోగాలన్నింటినీ కూడా, నీకు మానసిక సంబంధమైనటువంటి శక్తిని కూడా అందజేస్తాడు. కాబట్టి మీరందరూ ఈ వీరభద్రాసనాన్ని ఆచరిస్తారని భావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.